నమస్కారం. ఈరోజు మన పాడ్కాస్ట్లో రాష్ట్రం మరియు హిందూపురం పరిసర ప్రాంతాల ముఖ్య వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముందుగా ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన ముఖ్య సమాచారం గురించి తెలుసుకుందాం. నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. ఇప్పటివరకు ప్రైమరీ రిజిస్ట్రేషన్ కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరముండేది. కాని ఇప్పుడు ఆరోగ్య శాఖ ఆ విధానంలో కీలక మార్పులు చేసింది. అవును, ఇకపై నర్సింగ్ విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ను పూర్తిగా ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త విధానం మార్చ్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఎన్ఆర్టీఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను నర్సింగ్ కౌన్సిల్ అధికారులు పరిశీలించి ఆన్లైన్ ద్వారానే ఆమోదిస్తారు. అంతేకాకుండా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ నర్సుల అవార్డుల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మే 12న జరిగే కార్యక్రమంలో 5 ఉత్తమ నర్సులకు అవార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు. హిందూపురంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం. ఇప్పుడు హిందూపురం రాజకీయ వార్తలు. పట్టణంలోని సదాశివానగర్ వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ మాట్లాడుతూ, ఎన్నో ఆశయాలతో ఏర్పడిన పార్టీ ఇప్పుడు 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను అమలు చేయడానికి తమంతా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో హిందూపురం మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ రమేష్ మరియు ఎమ్మెల్యే పిఏ సురేంద్ర వాటర్మెన్లతో, ఫిట్టర్లతో సమావేశమై పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్లైన్లలో లీకేజీలను వెంటనే సరిచేయాలని, వాటర్ ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంఈఓ గంగప్ప తెలిపారు. హిందూపురం పట్టణం మరియు మండలంలో కలిపి మొత్తం 3200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 12 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. మెగా జాబ్ మేళా. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం. హిందూపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాకు 120 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. కనీసం 3000కు పైగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కుటుంబాలను కలిపే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి హిందూపురంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తే కోర్టు లేదా పోలీస్ స్టేషన్కు వెళ్లేవారు. ఇప్పుడు ముందుగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ను సంప్రదించవచ్చు. పోలీసులు, న్యాయవాదులు కలిసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని అధికారులు తెలిపారు. మెగా లోక్ అదాలత్ 119 కేసులు పరిష్కారం. హిందూపురం కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 బెంచ్లలో మొత్తం 119 కేసులు పరిష్కరించారు. సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి కేసులు కూడా పరిష్కరించారు. డిజిటల్ తెలుగు పుస్తకాలు అందుబాటులో. రాష్ట్ర గ్రంథాలయ శాఖ మరో మంచి సేవను ప్రారంభించింది. ప్రాచీన తెలుగు పుస్తకాలు, నవలలు, నిఘంటువులు, జీవిత చరిత్రలు వంటి వేలాది పుస్తకాలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం 3737 పుస్తకాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో వాటిని డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు. చిన్న పొలంలో పెద్ద విజయగాథ. ఇప్పుడు ఒక ప్రేరణాత్మక రైతుకథ. తాడిమరి మండలంలోని నార్చింపల్లి గ్రామానికి చెందిన నబీ రసూల్ అనే రైతు కేవలం 30 సెంట్ల భూమిలో 20 రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగుచేస్తూ కేవలం 2000 రూపాయలు పెట్టుబడితో ఇప్పటివరకు 80,000 రూపాయలు ఆదాయం సంపాదించారు. ఈ పద్ధతి రైతులకు ఆదర్శంగా మారింది. గోమాత పూజలు. హిందూపురంలో సద్గురు యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో గోమాత పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నవధాన్యాలు సమర్పించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. ఏప్రిల్ 4న జరగనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. పట్టణం మరియు పరిసర ప్రాంతాల క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఇవి ఈరోజు ముఖ్య వార్తలు. మరిన్ని వివరాల కోసం మీరు ఈ లింక్ను సందర్శించవచ్చు. per.aandrajyoti.com NTR_Vijaya. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ధన్యవాదాలు.